ఏటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల వంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, రేపటి నుంచి 2016వ సంవత్సరం ప్రారంభం, మరి ఈ సంవత్సరం అంతా కూడా 12 రాసుల వారికి శుభప్రదంగా ఉండాలంటే శ్రీ షిర్డీ సాయిబాబాని ఏ పొడితో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు నివేదించాలి అనేటువంటి అంశాలతో పాటు 12 రాసుల వారు ముఖ్యంగా ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో తెలుసుకుందాం. సాయిబాబా మందిర సందర్శనంలో ఎటువంటి నియమాలు పాటించాలో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం మార్గశిర మాసం దక్షిణాయనం హేమంత ఋతువు. ఈరోజు మార్గశిర బహుళ షష్ఠి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి పనికి వస్తుంది. పునఃప్రయత్నాలకి శ్రేయస్కరమైనటువంటి రోజు. అలాగే వారం లక్ష్మీవారం లేదా గురువారం. ఈ గురువారం నాడు బృహస్పతి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. కాబట్టి ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, దక్షిణామూర్తి యొక్క పూజలు, గోసేవ, అన్నదానం, వస్త్రదానం వంటివి బృహస్పతి ప్రీతిని కలిగిస్తాయి. తద్వారా శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఈరోజు నక్షత్రం పుబ్బా నక్షత్రం. పుబ్బా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా సామాన్య శాంతి తప్పనిసరి. ఈ పుబ్బా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి శుక్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శుక్రుడు యొక్క స్థితి వృశ్చిక క్షేత్ర స్థితి, శని యొక్క యుతి ఉంది. కాబట్టి ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం నిర్వహించడం ద్వారా ఈ దోష నివృత్తి ఏర్పడుతుంది. గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే రవి గురువులకి పరివర్తన యోగం, అలాగే శని కుజులకు కూడా పరివర్తన యోగం ఉంది. ఇది ఆధిపత్య దాసులైనప్పుడు ఈరోజు పుట్టేటువంటి వారికి యోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి గ్రహాలు. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూల మార్పులు చేకూరుతాయి. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. శ్రద్ధతో కూడినటువంటి కార్యక్రమాలు, తద్వారా విజయాలు చేతికందుతాయి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో విజయాలు కూడా అందుకోగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన కార్యక్రమాలని గృహరీత్యా కూడా చేపట్టగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. ఆనందకర పరిస్థితులు తారసపడతాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక చేయూత లభిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. మహిళలు అనుకున్నవి సాధించగలిగేటువంటి కార్యక్రమాలు, తద్వారా విజయాలు చేతికి అందుతాయి. విద్యార్థులు శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగులు ఆశించినటువంటి ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగపరంగా ప్రశాంత పరిస్థితులు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. రేపటి నుంచి 2016వ సంవత్సరం ప్రారంభం అవుతుంది. కాబట్టి మేషరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని మల్లెపూలతో పూజించి గోధుమ రొట్టెని నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటే ఆనందకర పరిస్థితుల్ని సంవత్సరం అంతా కూడా ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాలు, లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. రాజకీయ వ్యవహారాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. ఉద్యోగ సంబంధిత చిరు సమస్యలు తారసపడతాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా మాత్రం ప్రారంభించగలుగుతారు. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చిక్కులు, సమస్యలు పరిష్కరింపబడతాయి. పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. అయినప్పటికీ అనిశ్చితి కొనసాగుతుంది. వ్యాపార రంగం వారికి శ్రద్ధతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. ఆకస్మిక పరిణామాలు వృత్తిలో విస్మయాల్ని కలిగిస్తాయి. ఆర్థిక బలాన్ని పెంపొందింప చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో ఆటంకాలను కూడా చవిచూస్తారు. మహిళలు చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ వహించాల్సి వస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. 2016వ సంవత్సరం రేపటి నుంచి ప్రారంభ సందర్భంగా ఈ గురువారం వృషభ రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని చామంతులతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. అనుకున్నటువంటి సాధించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు తగ్గుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో చిక్కులు ప్రారంభమవుతాయి. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను చవిచూస్తారు. శ్రమతో కూడినటువంటి విజయాలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి.
పారిశ్రామిక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శ్రమ అధికంగా ఉంటుంది. చేయవలసినటువంటి కార్యక్రమాల్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. వ్యాపార రంగం వారికి అనువైనటువంటి మార్గాలు లభించినప్పటికీ అసంతృప్తితో కూడినటువంటి సంఘటనలు కూడా ఆర్థికంగా వెన్నంటూ ఉంటాయి. విద్యార్థులు గట్టి పట్టుదలతో మాత్రమే రాణించగలుగుతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు వెంటనే పొందలేకపోతారు. శ్రమ అధికమవుతుంది. వ్యవసాయ రంగం వారు ఇబ్బందికర పరిస్థితుల్ని అధిగమించలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూలతని దూరం చేస్తుంది. 2016వ సంవత్సరం రేపటి నుంచి ప్రారంభ సందర్భంగా ఈ గురువారం నాడు మిథున రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని అక్షింతలతో పూజించి ఆవు పాలను నైవేద్యంగా నివేదించడం ద్వారా శత్రుభీతి తగ్గుతుంది. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో విజయాలు చేజెక్కించుకోగలుగుతారు. శుభ పరిణామాలు గృహరీత్యా వృత్తిరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార విస్తరణలు వంటివి లాభిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. నూతన కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఆర్థిక ప్రోత్సాహం లభిస్తుంది. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికందుతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. స్వతంత్ర నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. స్థిరాస్తి రంగం వారు చేపట్టేటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తలు వహించాలి. వైద్య రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. న్యాయవాద వృత్తి వారికి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. 2016వ సంవత్సరం రేపటి నుంచి ప్రారంభం సందర్భంగా ఈ గురువారం కర్కాటక రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని తెల్లటి పుష్పాలతో పూజించి అరటి పండ్లు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక లాభం చేకూరుతుంది. నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే అనుకూల పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. నూతన కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ధైర్య సాహసాలు పెరుగుతాయి. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాలను వ్యాపారపరంగా కూడా ప్రారంభించగలుగుతారు. ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమించేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. శత్రుభీతి తగ్గుతుంది. పారిశ్రామిక రంగం వారికి సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక బలం చేకూరుతుంది. వ్యాపార రంగం వారికి ఆర్థిక అవకాశాలు దగ్గరవుతాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. మహిళలు ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోగలుగుతారు. ఉద్యోగులు చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం, ప్రశాంతత పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. 2016 సంవత్సరం విజయవంతం కావటానికి ఈ గురువారం సింహరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని గన్నేరు పూలతో పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ధైర్య సాహసాలతో కూడినటువంటి ప్రక్రియలు తద్వారా విజయాలు చేతికందుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా దగ్గరవుతాయి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు మాత్రం పొందగలుగుతారు. వ్యాపార బాధ్యతలు బాగా పెరుగుతాయి. స్వతంత్ర నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలు మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి అనుకూల మార్పులకై చేపట్టేటువంటి ప్రతిపాదనలు లాభిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. నూతన వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. విద్యార్థులు శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన కార్యక్రమాలు విదేశీ పరంగా ప్రయాణాలకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. నూతన కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. 2016 సంవత్సరం జయప్రదంగా కొనసాగించడానికి కన్యా రాశి వారు ఈ గురువారం శ్రీ షిర్డీ సాయిబాబాని తులసి దళాలతో పూజించి పులగాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం.
ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో జాప్యాలు తొలగిపోతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై వేగాన్ని పుంజుకునేటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలని పొందగలుగుతారు. బాధ్యతని సక్రమంగా నిర్వహించగలిగేటువంటి అవకాశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. పారిశ్రామిక రంగం వారికి అనుకున్నవి సాధించగలిగేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలని వేగవంతంగా ప్రారంభించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కలిసి వస్తాయి. వైద్య రంగం వారికి అనుకూల పరిస్థితులు వృత్తిరీత్యా చోటు చేసుకుంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు తారసపడతాయి. విద్యార్థులు శుభ ప్రయత్నాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. మహిళలు శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. సంతోష వార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. రేపటి నుంచి ప్రారంభమయ్యేటువంటి 2016 సంవత్సరం శుభప్రదంగా ఉండటానికి తులారాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని మందార పూలతో పూజించి పానకం, వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి దోషాలు తగ్గుతాయి. వ్యాపార విస్తరణ వంటివి ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. అయినప్పటికీ చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వ్యయం పెరుగుతుంది. ఆదాయం తగ్గుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు వృత్తిపరంగా మొదట ప్రతికూలత, తరువాత అనుకూలతని కలిగిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా మాత్రం ప్రారంభించగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి శ్రమతో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి. ప్రతి పని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు ప్రయత్నపూర్వకంగా లభిస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. విద్యార్థులు గట్టి ప్రయత్నాలతో మాత్రమే రాణించగలుగుతారు. మహిళలు శ్రమతో కూడినటువంటి విజయాలు సాధిస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. వైద్య రంగం వారికి ప్రతికూల పరిస్థితులు విస్మయాలను కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. రేపటి నుంచి ప్రారంభమయ్యే 2016 సంవత్సరం జయప్రదంగా కొనసాగించడానికి వృశ్చిక రాశి వారు ఈ గురువారం శ్రీ షిర్డీ సాయిబాబాని కనకాంబరాలతో పూజించి గోధుమ రొట్టెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభ పరిణామాలు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. సంభాషణలు రుచిస్తాయి. నూతన కార్యక్రమాలు వృత్తిరీత్యా చేపట్టగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. వినోదాల్లో పాల్గొంటారు. బంధు ప్రీతి పెరుగుతుంది. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా చేపట్టగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో పట్టుదల పెరుగుతుంది. పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. ప్రయత్నంతో కూడినటువంటి కార్య ఆచరణ తద్వారా విజయాలు చేతికందుతాయి. వ్యాపార రంగం వారికి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలను పెంపొందింపచేసుకోగలుగుతారు. విద్యార్థులు గట్టి ప్రయత్నాలతో విజయాలు సాధించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. మహిళలు శుభ ప్రయత్నాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. శారీరక శ్రమ ఉన్నప్పటికీ అంతిమ విజయాలు ఆలస్యంగానైనా సాధించగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తప్పనిసరి. ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. రేపటి నుంచి ప్రారంభమయ్యే 2016 సంవత్సరం జయప్రదంగా కొనసాగించడానికి ధనుస్సు రాశి వారు ఈ గురువారం శ్రీ షిర్డీ సాయిబాబాని సంపెంగి పూలతో పూజించి పెరుగన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. విదేశీ ప్రయాణాలు, సంభాషణలు, లావాదేవీలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి, లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. పొరపాట్లు దొరలేటువంటి సంఘటనలు లేకపోలేదు. వ్యాపార నిర్ణయాల విషయంలో 1-2 సార్లు ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా మాత్రం చేపట్టగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వ్యాపార ఒప్పందాల విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలి. పారిశ్రామిక రంగం వారికి వ్యయం ఎక్కువ అవుతుంది. ఆదాయాన్ని కూడగట్టుకునేటువంటి ప్రయత్నాల్లో జాప్యాలు కొనసాగుతాయి. వ్యాపార రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రతికూలతని కలిగిస్తాయి. వ్యయం పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు ఉద్యోగస్తులకి చేదు అనుభవాలను కలిగిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించలేకపోతారు. మహిళలు శ్రమతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ అనుకూలంగా మరల్చుకునేటువంటి
పరిణామాలు కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. రేపటి నుంచి ప్రారంభమయ్యే 2016వ సంవత్సరం శుభప్రదంగా కొనసాగించడానికి మకర రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని ఈ గురువారం పారిజాతాలతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. శుభవార్తలు వింటారు, కుటుంబ సఖ్యత పెరుగుతుంది, సంబంధ బాంధవ్యాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. పారిశ్రామిక రంగం వారికి ప్రోత్సాహ పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన ప్రక్రియలు తద్వారా విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతిభ పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై గుర్తింపు లభిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. మహిళలు ఆనందకర సంఘటన ద్వారా గృహ సంహిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. విద్యార్థులు శుభ పరిణామాలు, విదేశీ సంబంధిత విద్యకై చేపట్టేటువంటి కార్యక్రమాలపై విజయాలను కూడా సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. రేపటి నుంచి ప్రారంభమయ్యే 2016వ సంవత్సరం జయప్రదంగా కొనసాగించడానికి కుంభరాశి వారు ఈ గురువారం శ్రీ షిరిడి సాయిబాబాని తులసి దళాలతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. శుభవార్తలు వింటారు. ఆర్థిక ప్రయత్నాలు, లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ ఏర్పడుతుంది. నూతన బాధ్యతలు ఆర్థికంగా కొనసాగుతాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులను క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. శత్రువులు మిత్రులవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహాన్ని పెంపొందింపచేసుకోవడానికి చేసేటువంటి ప్రక్రియలు ఫలిస్తాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. వైద్య రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఉంటుంది. నూతన కార్యక్రమాలను చేపట్టగలుగుతారు. తద్వారా విజయాలు సాధించగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధి కొనసాగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం వెన్నంటి ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. వైద్య రంగం వారికి వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. ఆనందం లభిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. మహిళలు శుభ పరిణామాల్ని ఆహ్వానించగలుగుతారు. సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులు అభివృద్ధిలో ఏర్పడినటువంటి పరిణామాలు అనుకూలతని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. రేపటి నుంచి ప్రారంభమయ్యే 2016వ సంవత్సరం జయప్రదంగా కొనసాగించడానికి ఈ గురువారం మీనరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని విభూతితో అభిషేకించి పులిహోరని నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభ పరిణామాల్ని గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. షిరిడి సాయిబాబా మందిర సందర్శనం శుభ ఫలితాలను కలిగిస్తుంది. మరి ఈ మందిర సందర్శనలో ఎటువంటి నియమాలు పాటించాలో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. షిరిడి సాయిబాబా మందిరాన్ని సందర్శించేటప్పుడు కొన్ని ముఖ్య నియమాలు పాటించాలి. పాద ప్రక్షాళన తరువాత సాయి మందిరానికి 1 లేదా 3 ప్రదక్షిణలు చేయాలి. ఆ తర్వాత ధునికి నమస్కరించి ధుని చుట్టూ 6 ప్రదక్షిణలు చేయాలి. అనంతరం సాయి విగ్రహం నెలకొన్న ప్రధాన మందిరంలోకి అడుగిడాలి. మార్గ మధ్యంలో ఉన్న వినాయకుణ్ణి విగ్రహానికి నమస్కరించాలి. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి అనేటువంటి సాయి జయోక్తిని జపిస్తూ ముకిలిత హస్తాలతో మందిరంలోకి ప్రవేశించాలి. సాయి విగ్రహం ముంగిట మోకాళ్లపై నిల్చుని నమస్కరించాలి. సాయి దివ్య పాదాల చింత పుష్పాన్ని ఉంచి భక్తిగా అంజలి ఘటించాలి. అనంతరం ధ్యాన మందిరంలో సాయి నామాన్ని మౌనంగా జపించాలి. సాయిబాబా ప్రవచిత సూక్తుల్ని పఠించాలి. వీలైతే సాయి మందిరంలో ప్రతి గురువారం ఒక అధ్యాయాన్నైనా చదవటం మంచిది. దర్శనం తరువాత దత్తాత్రేయుని దర్శించాలి. అనంతరం తీర్థ ప్రసాదాల్ని స్వీకరించాలి. సాయి మందిరాల్లో అన్ని ప్రసాదాలని కలగాపులగంగా కాకుండా విడివిడిగా ప్రసాదాన్ని భక్తులకు వితరణ చేయాలి. ఇవి సాయిబాబా మందిర సందర్శనలో పాటించవలసినటువంటి ముఖ్య నియమాలు.
XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈరోజు రాత్రి 12 గంటలతో 2016 నూతన ఆంగ్ల సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి శుభగడియలు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడాను పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ నూతన సంవత్సరం అంతా కూడాను ఆహ్లాదం ఆనంద తరంగాలతో జీవితాన్ని సాగించడానికి వీలుగా ప్రతి వ్యక్తి కూడాను తమ గృహంలో అర్ధరాత్రి 12 గంటల సమయంలో 5 ఒత్తుల కుందిలో ఆవు నేతితో దీపారాధన చేసినట్లయితే తమసోమా జ్యోతిర్గమయ అనేటువంటి దివ్యవంతమైన తత్వచింతనతో ఆ గృహంలో అందరూ కూడాను ఆనందతత్వంతో విరాజిల్లుతారు. ఈరోజు ఆచరించవలసినటువంటి ముఖ్య నియమాలలో 11 గంటల నుంచే రాత్రి సమయంలో ఇళ్లంతా కూడాను పరిశుభ్రంగా తుడిచి ఇంటి ముంగిట రతనాల ముగ్గులు వేసి ఇంటి ద్వారబంధానికి మామిడి తోరణాలు కట్టి 11 గంటల 45 నిమిషాల ప్రాంతంలో ఇంటి యజమాని గృహిణి పవిత్రవంతమైనటువంటి స్నానాన్ని ఆచరించి విభూది ధారణ చేసి చక్కగా తమ గృహంలోని దేవతా మందిరంలో 5 ఒత్తులు కలిగినటువంటి కుందిని తీసుకొని దానిలో ఆవు నెయ్యి వేసి 5 ఒత్తులు కూడాను వెలిగించిన పిదప ఆవు పాలతో కూడినటువంటి పరమాన్నం చక్కగా వండి లక్ష్మీదేవి ఆగమనం ఈ నూతన ఆంగ్ల సంవత్సరానికి సర్వశ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేయాలి సుమా అని ప్రార్థన చేసి సరిగ్గా 12 గంటల సమయంలో పరమేశ్వరుని యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాల కోసం కొబ్బరికాయను కొట్టి నైవేద్యంగా సమర్పించి ఆవు పాలతో చేసినటువంటి పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించి ఇంటిల్లిపాది కూడాను చక్కగా త్రికరణ శుద్ధితో భక్తి భావన స్ఫూర్తితో స్వీకరించినట్లయితే సర్వే సర్వత్రా ఈశ్వరానుగ్రహ తత్వంలో కాలానికి అధిష్టాన దేవత అయినటువంటి పరమేశ్వరుడు సర్వే సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావాన్ని మీ గృహానికి మీ గృహంలో నివసించే ప్రతి ఒక్కరికి కూడాను ప్రసాదిస్తాడు. మీకు గనక దైవ చింతన తత్పరత భావన పరంపర అత్యధికంగా ఉన్నప్పుడు ఈరోజు రాత్రి దైవీ సంబంధమైనటువంటి విషయాంశాలతో కూడినటువంటి విష్ణు సహస్రనామ పారాయణ, లలితాదేవి పారాయణ, కనకధార స్తవం ఇత్యాది పారాయణలు మీరు గనక ఆచరించినట్లయితే మీ గృహంలో దైవీ చింతన తత్పరత అద్భుతవంతమైన శక్తిపుంజాల ప్రభావం అర్ధరాత్రి సమయంలో మీ గృహంలోకి ప్రవేశించి ఆ సంవత్సరం యావత్తూ కూడాను విశిష్టవంతమైనటువంటి ప్రభావజనితంతో పురోవృద్ధికరమైనటువంటి ప్రభావాల ఆలోచన పరంపరతో మీ జీవన గమ్యం సుసంపన్నమై విరాజిల్లింప చేసుకోవడానికి ఇది అత్యంతము కూడాను శుభకరమైనటువంటి ప్రభావం కలిగించేటువంటి విధి విధానం. ఈరోజు రాత్రి అర్ధరాత్రి సమయాన్ని వేరే విశేషాంశాల ప్రభావం జోలికి పోకుండా కేవలం దైవదత్తమైనటువంటి ప్రభావజనితమైనటువంటి ఆలోచన పరంపరలతో మీ గృహంలో లక్ష్మీదేవి ఆగమనానికి నాంది వాక్యం పలికేటువంటి దీపారాధన, లక్ష్మీదేవికి ప్రియమైనటువంటి ఆవు పాలతో చేసినటువంటి పరమాన్నం, ఆ సర్వాంతర్యామికి చాలా ఇష్టమైనటువంటి కీర్తన రవళులు మీ గృహంలో గనక ఈరోజు
అర్ధరాత్రి సమయంలో గనక ఉన్నట్లయితే మీ గృహంలో అదృష్ట దేవత తప్పనిసరిగా ఎల్లవేళలా ఉత్తమోత్తమైనటువంటి స్థితిగతులను ప్రసాదించడానికి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది సుమా. మీ గృహంలో ఎంతమంది అయితే కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళందరూ కూడాను ఆ ప్రమిదలో అన్ని ఒత్తులు వెలిగించి, ప్రతి ఒక్కరూ కూడాను ఎవరి ఒత్తిని వారు వెలిగించి ఆవు నెయ్యిని ఆ యొక్క దీపారాధ కుందిలో వడ్డించాలి. ఇలా గనక చేసినట్లయితే సర్వే సర్వత్రా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలతో ఆ కుటుంబం యావత్తూ కూడాను సుఖశాంతులతో సుఖ సంపదలతో విరాజిల్లింపచేసుకోవటానికి ఇది అదృష్టకరమైనటువంటి రోజుగా భావన చేయవలే. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఎన్ని దీపాలు ఉంటాయో అన్ని దీపాలు వెలిగించాలి తప్ప వాటిని ఆర్పివేయరాదు సుమా. దీపాలు ఆవునేతితో ఎన్ని వెలిగిస్తే అంత సర్వ సంపదలు మీ గృహంలో విరాజిల్లుతాయి అనేటువంటి ఉద్దేశాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించండి. అర్ధరాత్రి సమయాన సంవత్సర ఆరంభంలో ఈ ప్రత్యేక లక్షణం ఎవరైతే ఆచరిస్తారో వారికి అదృష్ట లక్ష్మి తప్పనిసరిగా దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదింపచేసి తీరుతుంది సుమా. మీ ఇంట్లో ఉండేటువంటి అన్ని లైట్లు కూడాను అర్ధరాత్రి సమయంలో వెలిగించటం మర్చిపోకండి. 12 గంటల తదుపరి తులసి దళాలు వేసినటువంటి నీటిని శ్రీమన్నారాయణ యొక్క అదృష్ట తత్వంగా భావన చేస్తూ ప్రతి ఒక్కరూ కూడా స్వీకరించండి. సర్వే సర్వత్రా శుభం చేకూరుతుంది. 2016వ సంవత్సరం చంద్రగ్రహ తత్వానికి సంబంధించినటువంటి సంవత్సరంగా గ్రహించవచ్చు. దాని రీత్యా ప్రతి ఒక్కరూ కూడాను సోమాయ నమః అనేటువంటి మంత్రాన్ని గనక అర్ధరాత్రి సమయంలో గనక ఉచ్చరించినట్లయితే చంద్రగ్రహ ప్రభావ తత్వరీత్యా అందరూ శాంతియుతమైనటువంటి సహజీవనంతో అదృష్టకరమైన ప్రభావంతో విరాజిల్లుతారు సుమా. సర్వే జనా సుఖినో భవంతు. పంచగవ్యములు నేను మీతో తరచుగా చెప్తుంటాను. ఆవు పాలు, పెరుగు, నెయ్యి ఇటువంటివి, మలము, మూత్రము, ఈ 5 లేకపోతే అసలు పాపములను నశింపచేయడం కుదరదు. ఒక పెద్ద కార్యానికి యజమానిగా కూర్చోబెట్టారనుకోండి, అది మహోత్కృష్టమైన కార్యం. యజమానిగా కూర్చోబెట్టారు, ఇప్పుడు వాడు ఆ పని చేద్దామంటే వాడు చేసిన పాపాలే అడ్డొచ్చి వాడిని యజమానిగా కూర్చొనివ్వవు. ఎలా మరి? ఇప్పుడు వాడి పాపాలు పోగొట్టడం అంటే పంచగవ్య ప్రాసనం చేయిస్తారు. అగ్ని ఇంధనాన్ని ఎలా కాల్చేస్తుందో పంచగవ్యములు సమంత్రకంగా పుచ్చుకుంటే పాపనాశనం జరుగుతుంది. కాబట్టి పాపనాశనం చేయించి యజమానిగా కూర్చోపెట్టగలిగినది గోవు నుండి స్రవించేటటువంటి పంచగవ్యములు. ఇప్పుడు గోవు నుంచి వచ్చినటువంటి పదార్థములతో చేసినటువంటి కర్మానుష్ఠానము వలన దేవతలు ప్రీతి చెందుతారు. బాహ్యమునందు ఐశ్వర్యం వస్తుంది, ఆంతరమునందు గోసేవ చెయ్యగా 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 ఆంతరమునందు చిత్తశుద్ధి కలుగుతుంది. ఆ చిత్తశుద్ధి జ్ఞానావిర్భావమునకు కారణమవుతుంది. ఆ జ్ఞానము మోక్షమునకు కారణమవుతుంది. ఇప్పుడు ధేనువును సృజించి ఆ గోవుని సేవించుట వలన బాహ్యమునందు కావలసినటువంటి ఐశ్వర్యాన్ని పొందేటట్టు, అదే గోవు యొక్క సేవ వలన ఎవరు సృజించాడో వాణ్ణే చేరుకునేటట్టు చేసిన వాడెవరో వాడు గోవింద. అందుకని వింద శబ్దం పక్కన పడ్డానికి కారణం అది. అందుకని గోవింద. ఇప్పుడు ఒక గోశాల కట్టడం, ఇంట్లో ఒక ఆవుని పెంచడం, ఒక ఆవుని సేవించడం,
ఎంత అవసరమైన విషయం అన్నది మీరు అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఋష్యాశ్రమంలో గోశాల ఉండేది, ప్రతి ఋష్యాశ్రమంలో ఆవుల్నంత రక్షించేవారు. ఆవు అన్న మాట కోసం అంత ప్రాణాలు కూడా విడిచిపెట్టేయడానికి రాజులు సిద్ధపడ్డారు అంటే మహాభారతంలో ఉత్తరగోగ్రహణం జరిగితే కదండి అజ్ఞాతవాసం కూడా లెక్క పెట్టకుండా పరిగెత్తారు పాండవులు. కాబట్టి అక్రూరుడు జన్మించాడంటే మహానుభావుడు ఆయన యొక్క తల్లి గాంధిని, ఆ గాంధిని తండ్రి గారు అంటే తల్లి వైపు నుంచి తాతగారు ప్రతిరోజు ఒక గోవు చొప్పున దానం చేశాడు. అలా దానం చేసినటువంటి కారణం చేత మహాధర్మాత్ముడైనటువంటి అక్రూరుడు పుట్టాడు. అక్రూరుడు అంటే ఎంత గొప్పవాడో తెలుసా ధర్మంలో? ద్వారకానగరంలో భగవానుడు కృష్ణుడు ఉన్నాడు. ద్వారకానగరం నుంచి వెళ్ళిపోయిన వాడు అక్రూరుడు. కాశీపట్టణానికి వెళ్ళిపోయాడు, ఒక కారణానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ నేను విష్ణు పురాణంలో లోతుల్లోకి ఎక్కడికి వెళ్ళను, ఒక కారణానికి వెళ్ళిపోయాడు ఆయన. భగవంతుడు ఉన్నాడు, భక్తుడు వెళ్ళిపోయాడు, పరమధర్మాత్ముడు వెళ్ళిపోయాడు. వర్షాలు పడ్డం మానేశాడు. ద్వారక సంక్షోభంలోకి వెళ్ళింది. వర్షాలు పట్టలేదు, ద్వారకలో ఇంత బాధలు పడుతున్నాయి. కాశీపట్టణంలో అందరూ సంతోషంగా సుఖంగా ఉన్నారు. కారణం ఏమిటంటే అక్రూరుడు అక్కడ ఉన్నాడు. కృష్ణ భగవానుడు కబుడు చేశాడు, చేసింది ఏదో చేశావు, జరిగింది ఏదో జరిగిపోయింది, పొరపాటు, వచ్చేసేయి వెనక్కి అని. కృష్ణుడు పిలిచాడనగానే పరిగెత్తుకొచ్చేశాడు అక్రూరుడు. ఈ శమంతకమణి వల్ల వచ్చింది ఈ బాధ అంతా. ఎవరు ముట్టుకుంటే వాళ్ళకే వస్తోంది ఇబ్బంది. ఇక ఎవరి దగ్గర అవద్దు, ధర్మాత్ముడవు కాబట్టి నీ దగ్గర ఉంటే ఇబ్బంది ఉండదు, నీ దగ్గరే ఉంచేయి అన్నాడు. ద్వారకానగరంలో కృష్ణ సన్నిధానంలో శమంతకమణితో ప్రజలకి సేవ చేస్తూ సంతోషంగా జీవనం చేసి కృష్ణ పరమాత్మ యందు తరించిపోయాడు. అటువంటి పరమధర్మాత్ముడైన అక్రూరుడు పుట్టడానికి కారణం ఏది అంటే ఆయన తల్లి అయినటువంటి గాంధినికి తండ్రి అయినటువంటి వాడు అంటే ఆయన తాతగారు మాతామహుడు ప్రతిరోజు ఒక గోవు చప్పున కొంతకాలం దానం చేశాడు. గోవుని అంతకాలం దానం చేసిన కారణం చేత అంతటి మహితాత్ముడైనటువంటి ధర్మాత్ముడు వాళ్ళ వంశంలో పుట్టాడు. తెల్లవారి లేస్తే నవవిధ భక్తుల దగ్గరికి వచ్చేటప్పటికి శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని నవవిధ భక్తులు చెప్తే, నవవిధ భక్తులు అంటే 9 రకాల భక్తులు కావు. ఇందులో ఏ మార్గమును పట్టుకున్నా పరమేశ్వరుణ్ణి చేరుతారు. నవవిధ భక్తి మార్గములవి. అందులో ఒక్కొక్క దాన్ని పట్టుకుని ఒక్కొక్కళ్ళు తరించిపోయారు. శ్రవణం పరీక్షిత్తు, కీర్తనం శ్రీశుకుడు, స్మరణం ప్రహ్లాదుడు, పాదసేవనం లక్ష్మీదేవి, అర్చనం పృథుమహారాజు, వందనం అక్రూరుడు, దాస్యం హనుమ, సఖ్యం అర్జునుడు, ఆత్మనివేదనం బలిచక్రవర్తి. ఒక్కొక్క మార్గంలో ఒక్కొక్కరు తరించిపోయారు, భగవంతుణ్ణి చేరిపోయారు. అందులో నమస్కారమునకు అక్రూరుడు నవవిధ భక్తి మార్గములలో. అటువంటి మహాపురుషుడు పుట్టడానికి కారణం గోసేవ, గోదానం. కాబట్టి గోసేవ, గోదానము, గో పూజ ఉత్తినే పోయేవి కావు. అవి సర్వకాలముల యందు కాపాడతాయి. అంతవరకు ఎందుకు అసలు వెంకటేశ్వర స్వామి వారి అవతార ప్రకటనమవడానికి కారణం ఆ గొల్లవాడు విసిరినటువంటి గొడ్డలి గోవు రూపంలో ఉన్నటువంటి బ్రహ్మగారి మీదకి వెళ్ళి పడుతున్నప్పుడు కదూ గోవు తన కళ్ళ ముందు చెనకపడకూడదని వాల్మీకంలో ఉన్నవాడు తటాలను పైకొస్తే ఆ గొడ్డలి వచ్చి ఆయన తలకి తగిలితే సప్తతాళ ప్రమాణైన రక్తస్ఫూర్తి రభుస్తథా 7 తాటి చెట్లంతత్తు రక్తం పెరిగింది. అంటే అంత రక్తం తనది పైకొచ్చినా సరే ఒక గోవుని రక్షించడం వెంకటేశ్వరావతారం పైకొచ్చి. కాబట్టి గోవింద, ఆవుని కాపాడితే, ఆవుని సేవిస్తే బాహ్యమునందు ఐశ్వర్యము, ఆంతరమునందు ఆ గోసేవా ఫలిత రూపముగా చిత్తశుద్ధి, దాని వలన మోక్షము, జ్ఞానాన్ని పొంది ఇవి ఇవ్వగలిగినటువంటి వాడెవరో వాడు గోవిందుడు. కాబట్టి గోవిందా 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 అని అనుకోవడం వల్ల ఏమొస్తుంది అంటే ఏదో ఇవేవి మనకి అతీతంగా ఎక్కడో ఉన్నటువంటివి కావు. కామధేను వస్తుంది, కల్పవృక్షం వస్తుంది అని చెప్పక్కర్లేదు. మన కళ్ళ ముందు తిరుగాడుతున్నవి. భూమి మీద నిలబడకుండా ఎవడుంటాడు? ఆ భూమి పట్ల పవిత్ర భావన పెరగడమే పరమేశ్వరుణ్ణి చేరిపోవడానికి మార్గమైపోతుంది. ఇది ఇవ్వగలిగినటువంటి నామము గోవిందనామము. ఎందుకని? ఎవరు పేరు పెట్టి పిలుస్తున్నామో వాడికి ఇది ఇచ్చే లక్షణం ఉంది అని శాస్త్రం చెప్తోంది. కాబట్టి అందుకని గోవిందా. అందుకే వెంకటాచల క్షేత్రంలో తెలిసి ఎక్కనివ్వండి, తెలియక ఎక్కనివ్వండి గోవిందనామంతో ఆ నామం చెప్తూనే కొండెక్కుతూ ఉంటారు. కారణం గోవింద అన్నప్పుడు గో అంటే ఇంద్రియములు,
వింద అంటే వాటి ద్వారా ఆయన్ని చేరవచ్చు, లేదా అవి ఆయనవై ఉన్నవి, వాటి పట్ల జాగరూకత రక్షణ భావము ఈశ్వరుణ్ణి చేరడానికి కారణము. మీరు ఒక చమత్కారమైన విషయం చూడండి. మనం 7 కొండలు ఎక్కడం అని ఒక ప్రక్రియ. ఇవాళ 7 కొండల మీదకి వెళ్ళడానికి ఎన్నో వాహనాలు వచ్చాయి. అయినా ప్రయత్నపూర్వకంగా 7 కొండలు నడిచే ఎక్కుతుంటారు. నేను ఒకనకొకప్పుడు 7 కొండలు ఎక్కుతుంటే పరమవృద్ధుడు నడువంగిపోయిన వ్యక్తి ఒక ఆయన కనబడ్డాడు. ఆయనతో దాటి వెళ్ళిపోతూ ఆయన దగ్గర ఆగి నేను చమత్కారంగా అన్నాను, ఇంత వయసు వచ్చేసింది కదా స్వామి, మీరు ఇప్పుడు కూడా కొండెక్కాలా, ఏ బస్సులోనో వెళ్ళొచ్చు కదా, ఎందుకండి ఇంత కష్టపడి ఎక్కుతున్నారన్నాను. ఆయన నా వంక తిరిగి ఇలా చూసి అన్నాడు, నేను 8వ ఏట నుంచి కొండెక్కుతున్నా, నాకు 85 ఏళ్ళు, నేను ఎక్కినట్టు నువ్వు ఎక్కగలవా? నేను తెల్లబోయా. నేను ఎక్కినట్టు నువ్వు ఎక్కగలవా అంటే ఏమిటి అన్నాను. నేను మెట్టు మీద కాలేస్తే గోవిందా, మెట్టు మించి కాలు తీస్తే గోవిందా, అది నన్ను ఎక్కిస్తుంది, నువ్వు ఎక్కు అన్నాడు. నాకు అనుభవంలోకి వస్తే కదండి తెలిసేది ఏదైనా. ఏమిటి పెద్ద ఆయన ఇలా అంటాడు, ఈయనతోనే చెప్పలేనా అని ఆయన గోవింద 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 అంటున్నాడు, ఎక్కేస్తున్నాడు. నేను గోవింద గోవింద అంటూ ఎక్కే ప్రయత్నం చేశా. ఓ 100 మెట్లు ఎక్కేటప్పటికి ఆయాసం వచ్చి ఆగా. నేను ఆగా ఆయన వెళ్ళా నేను కొంతసేపు చూసేటప్పటికి ఆయన అంత దూరం వెళ్ళి వెనక్కి తిరిగి నన్ను చూసి నవ్వాడు. నేను తెల్లబోయాను. గోవింద అన్న నామంతో ఎక్కుతూ ఉంటారు, ఇంకొక నామం చెప్పరు. 7 కొండలవాడ, వెంకటరమణ, గోవింద గోవింద ఇంత కూడా చెప్పరు. గోవింద 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 అంటూ ఎక్కేస్తుంటారు. గోవింద అంటూ ఎక్కేయడం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? అసలు గోవింద అన్న నామంతో ఎందుకు ఎక్కుతారంటే కొండ అదే ఈశ్వరుడి దగ్గరికి చేర్చేస్తుంది ఆ నామం. ఎలా అంటారేమో, గో అంటే ఇంద్రియములు. ఇంద్రియములకు సాధారణంగా ఉండే లక్షణం ఏమిటంటే పతనం చేస్తాయి. అవి ఎప్పుడూ కూడా భోగకారకములైనటువంటి వాటిని మాత్రమే అడుగుతాయి తప్ప భోగకారకములు కానటువంటి వాటి జోలికి ప్రయత్నపూర్వకముగా అవి వెళ్ళవు. అటువంటి ఇంద్రియములకు ఒక లక్షణం ఉంటుంది. అవి ఎంత చెడ్డవి అని మీరు ఇంద్రియాలంటే ఏవో కాదండి, కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మము, కర్మేంద్రియాలు, 5 కాళ్ళు, చేతులు లాంటివి. ఇప్పుడు ఇందులో ప్రధానంగా జ్ఞానేంద్రియాలు ఎప్పుడైనా ప్రయత్నపూర్వకంగా ఏదో భగవత్ స్వరూపాన్ని కోరుదాం, లేకపోతే రామాయణం చదువుకుందాం, లేకపోతే ప్రసాదం తిందాం అలా అంటా ఏంటి? ఎప్పుడు భోగాలే కోరుతాయి. భోగాలే కోరుతాయని చెప్పబడేటటువంటి ఇంద్రియములు కూడా ఒకానొక సమయంలో విశేషమైన ఉపకారం చేస్తాయి. అందుకే ఇంద్రియాణి ప్రమాణ్యాహు అంటాడు భగవద్గీతలో కృష్ణ భగవానుడు. ఇంద్రియములు కూడా ఆహుహు, పెద్దలు చెప్పిన మాట నేను చెప్పట్లేదన్నాడు. శాస్త్రం తెలిసున్న వాళ్ళు చెప్పిన మాట. ఇంద్రియములు కూడా బలవత్తరములే మనిషిని గట్టెక్కించడంలో. ఎలా? ఒక కారణం చేత గట్టెక్కిస్తాయి. ఎలా గట్టెక్కిస్తాయంటే, ఇంద్రియములు భోగములను అపేక్షిస్తాయి. ఏదో చూడకూడంది చూస్తానంటుంది, వినకూడంది వింటానంటుంది. అదే ఇంద్రియం భగవంతుడి దగ్గర కూర్చున్నప్పుడు పరవశంతో చూడడం దానికి అలవాటు అయిందనుకోండి. అదే చెవి మంచి విషయాలని విని లోపలికి పంపించడం మొదలుపెట్టింది అనుకోండి. అదే ముక్కు భగవంతుడికి నైవేద్యం పెట్టినటువంటి ప్రసాదం నుంచి వచ్చిన వాసన, ఈ వెంకటేశ్వర స్వామి వారికి అలంకారం చేసిన తోమాల నుంచి వచ్చిన వాసన, ఈ రెండిటికి మురిసిపోవడం దానికి అలవాటు అయిపోయింది అనుకోండి. ఇప్పుడు కన్ను ఇంతదే కావచ్చు, కనుగుడ్డు ఎంత ఉంటుందండి? ఇంత ఉంటుంది. ఇంత చిన్న కనుగుడ్డుతో పర్వతాల పంక్తులు చూస్తున్నావా, చూడలేదా? అదే కంటితో ఈశ్వరుని యొక్క రూపాన్ని చూస్తున్నావా లేదా? ఆ ఇంద్రియములు పుణ్య సముపార్జనకు, చిత్తశుద్ధి కొరకు ప్రవర్తించడానికి కావలసిన హేతువుని కూడా ఏర్పాటు చేస్తాయి. 2 ఆంతర ప్రక్రియ ఏమిటో తెలుసా? కొండ ఎక్కడానికి ఇంద్రియాల గురించి ఆలోచించడానికి ఓ సంబంధం ఉంటుంది. మీరు బాగా పట్టుకునే ప్రయత్నం చెయ్యాలి. కొండ ఎక్కడం మొదలుపెట్టాడు ఎందుకు? కొండెక్కడం ప్రయోజనమా, వెంకటేశ్వర స్వామి దర్శనం ప్రయోజనమా? వెంకటేశ్వర స్వామి దర్శనం ప్రయోజనం.
ఎంతసేపు కొండెక్కుతావు? వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం అయ్యే వరకు కొండెక్కుతావు కదూ. ఆ క్రమంలో కొండెక్కుతూ ఒక్కొక్క కొండ గోవింద 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 అంటూ దాటుకుంటూ ఆనందనిలయంలోకి వెళ్ళిపోయావు. ఎదురుగుండా వెంకటేశ్వరుడు కనపడ్డాడు. ఏం చేస్తావు ఇప్పుడు? ఇక వెళ్ళవు, ఇక కదలవు కదూ, నిలబడిపోతాం. నిలబడిపోయి ఏం చేస్తాం? ఆయన వంక అలా చూస్తూ నిలబడిపోతాం తప్ప ఆయన్ని కూడా దాటి వెళ్ళిపోతాం ఏమైనా. అందుకే గర్భాలయానికి వెనకగోడ తప్ప ఇంకేం ఉండదు, ద్వారం ఉండదు. ఆయన్ని దాటి వెళ్ళడానికి ఇంకేం లేదు, అదే హద్దు. అక్కడికి వెళ్ళి నిలబడిపోతాం. అక్కడికి వెళ్ళి నిలబడిపోవడానికి ఆయనని ఎవరైనా తెచ్చారా? ఆయన అక్కడ నించున్నాడా? కొండ కాదు ఆయన ప్రధానం, ఆయన నించున్నాడు అక్కడ. ఆయనని ఎవరూ తెచ్చి పెట్టలేదు. నకృతం దైవ సంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతి తత్ర ఇచ్ఛారూపం విరాజిత అని. ఆయన్ని విశ్వకర్మ చెక్కలేదు, ఎవరు దేవతలు ప్రతిష్ఠ చేయలేదు. ఆయనంతా ఆయన అలా నిలబడి ఉన్నాడు. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళగానే ఇక వెళ్ళవలసిన అవసరం లేకుండా నిలబడిపోతున్నాం. అది ఆ కొండ ఎక్కేటటువంటి ప్రక్రియలో ఆయన దగ్గరికి వెళ్ళి ఆగిపోవడం ఎలా ఉంటుందో, తెలిసో తెలియకో కొండ ఎక్కుతున్నప్పుడు గోవింద 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 అంటూ ఎక్కుతాం కదూ. అది లోపల గోవిందాగా ఎలా మారుతుందో తెలుసా? ఒక సాధనగా మారుతుంది. ఇంద్రియములకు బలం ఎక్కడిది? ఇంద్రియముల వలన భోగము, ఇంద్రియముల వలన స్పృహ ఎందుకు కలుగుతాయి? ఇప్పుడు ఒక కన్ను చూసిన దాన్ని పట్టుకుంది అంటే ఎవరితో కలిస్తే పట్టుకుంటుంది? కన్ను మనసుతో కలిస్తే. కన్ను చూసిన దాన్ని మనసు పట్టుకుంది అనుకోండి, ఇప్పుడు చూసినది లోపలికి ముద్రణ పొందుతుంది, చేరుతుంది. ఇప్పుడు మనసు దేని వల్ల ప్రకాశించి పట్టుకుంది? ఇంద్రియం యొక్క శక్తిని. ఇంద్రియం చూసిన దాన్ని మనసు ఎలా పట్టుకుంది? మనసు వెనక ఉన్నటువంటి బుద్ధి యొక్క తేజస్సు వలన. బుద్ధి మీదకి కాంతి ఎక్కడిది? ఆత్మ నుండి వచ్చినటువంటి తేజస్సు. ఆత్మ కాంతి బుద్ధి మీద పడింది, బుద్ధి కాంతి మనసు మీద పడింది, మనసు కాంతి ఇంద్రియముల మీద పడింది. ఇప్పుడు పైనుంచి కిందకి చూస్తూ వస్తున్నాయి. వెనక్కి వెళ్ళాయి అనుకోండి, పైకి ఎక్కడం. కిందకొస్తే అనుగ్రహ ప్రవాహం, వెనక్కెడితే పైకి ఎక్కాలి, ఆత్మ దగ్గరికి. ఎక్కాలంటే ఇంద్రియములకు ఈ లక్షణం ఎక్కడిది? ఈ శక్తి ఎక్కడిది? కన్ను ఎలా చూడగలుగుతోంది అసలు? ఇంత ఉంటుంది కదా, ఇది ఇన్నిటిని ఎలా చూస్తోంది? నానా ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు. ఓ కుండకి 9 కన్నాలు పెట్టి దీపం పెట్టి కుండ ఓర్లించాం అనుకోండి, కాంతి పైకి వస్తూ ఉంటుంది. ఎవరిది కాంతి? కుండదా, కన్నాలదా, దీపాందా? దీపానిది. అలా ఇంద్రియములు, కన్ను చూడగలుగుతోంది అంటే చూడగలిగినటువంటి శక్తి కంటికి ఎక్కడి నుంచి వచ్చింది? మనసు యొక్క కాంతి ఇంద్రియం మీద పడింది. మనసుకెక్కడిది? బుద్ధి నుంచి వస్తోంది. బుద్ధికి ఎక్కడది? ఆత్మలోంచి వస్తోంది. ఇప్పుడు కింద నుంచి పైకెక్కినప్పుడు ఇంద్రియములకు శక్తి ఎక్కడిది? మనసు. మనసుకెక్కడిది? బుద్ధి. బుద్ధికి ఎక్కడిది? ఆత్మ. ఇది వెనక్కి వెళ్ళడం, పైకి ఎక్కడం. కిందికి రావడం, అనుగ్రహ ప్రసారం జరగడం. దాని వలన సద్వినియోగం చేసుకుంటావో దుర్వినియోగం చేసుకుంటావో, బుద్ధితో ఈశ్వరుడు ఇంద్రియాలు ఇచ్చేశాడు. ఎలా ఉండాలన్నది మన ఇష్టం. ఇక ఆ పైన పాపము పుణ్యముగా అది ఈశ్వరుడు రాసుకుంటాడు. ఇప్పుడు ఈ వెనక్కి వెళ్ళే ప్రక్రియలో ఎక్కడి నుంచి శక్తి వచ్చింది, ఎక్కడి నుంచి శక్తి వచ్చిందని వెనక్కి వెడుతూ ఎక్కినప్పుడు పైకి, ఎక్కడికి వెళ్ళాక ఇంకా నువ్వు కదలకుండా ఆగిపోవాలి. ఆత్మ దగ్గరికి వెళ్ళాక ఆత్మకు శక్తి ఎక్కడిది అని అడుగుతామా? అడగం. ఏమంటే ఆ కిటికీలోంచి వెలుతురు వస్తోంది, ఎలా వస్తోంది అంటారు? ఉండండి ఒకసారి అని అక్కడికి వెళ్ళి చూసి, ఆ కిటికీలోంచి వెలుతురు ఎందుకు వస్తుంటేనంటే ఆ పై నుంచి ఏదో ఆ పక్కన పెద్ద కాంతి వస్తోందండి అన్నాడు. కనపడుతోందా? పైకంటేమో పైకి కనపడలేదు మరి కిటికీలోంచి. అంటే బయటికి వెళ్ళి చూడండి అంటే తలుపు తీసి బయటికి వెళ్ళి చూశాడు. చూస్తే ఆ పక్క మేడ మీద ఎక్కినటువంటి వ్యక్తి ఒక పెద్ద దీపాన్నో దాన్ని పట్టుకుని నించున్నాడు. ఆ దీపపు కాంతి కిందకొచ్చి కిటికీలోంచి గదిలోకి వచ్చింది. ఇప్పుడు ఎక్కడతో ఆగిపోతావు నీ అన్వేషణ? గదిలోకి కాంతి ఎక్కడి నుంచి వచ్చింది? పక్క మేడ మీద ఉన్నటువంటి వ్యక్తి పట్టుకున్న పెద్ద దీపంలోంచి వస్తోంది. అయిపోయి అంతే. దీపానికి కాంతి ఎక్కడిదని అడుగుతావా?
దీపము అంటే కాంతి, కాంతి అంటే దీపము. అవి రెండు పరస్పరం ఒకదాన్నొకటి ఆశ్రయించి ఉంటాయి. అలా ఎక్కడి వరకు వెళ్ళి ఆగిపోతాం? ఆత్మ వరకు వెళ్ళి ఆగిపోతాం. గోవింద 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 అంటూ కొండలు ఎక్కడం అంటే ఏమిటి దాని అర్థం? గో అంటే ఇంద్రియములు, ఇంద్రియములకు పరిపాలకుడు ఆయన. ఇప్పుడు ఆయన ఇచ్చిన ఇంద్రియములు కాబట్టి ఆయన ఎందుకు చెప్పారో అందుకు వాడుకోవాలి ధర్మం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.